ఎందుకు 99% మంది జీవితాంతం మధ్యతరగతిగానే ఉంటారో మీకు తెలుసా? ఇప్పుడు ఈ టాపిక్ గురించి మనం క్షుణ్ణంగా మాట్లాడుకుందాం. మన చుట్టూ చూస్తే చాలామంది ఒకే స్థాయిలో జీవితం గడుపుతూ ఉంటారు. వాళ్లకు కలలు ఉంటాయి, ఆశలు ఉంటాయి. కానీ ఆ కలలు నిజం అయ్యే స్థాయికి మాత్రం చాలా తక్కువ మంది మాత్రమే చేరుకుంటారు. ఎందుకు ఇలా జరుగుతుంది మీకు తెలుసా? కారణాలను ఇప్పుడు వివరంగా చూద్దాం. సురక్షితమైన జీవితం మీద మోజు, కంఫర్ట్ జోన్. చాలామంది రిస్క్ తీసుకోవడానికి భయపడతారు. ఇది సరిపోతుంది అనే ఆలోచన వాళ్ళను ముందుకు వెళ్ళనివ్వదు. పెద్దగా ఆలోచించకపోవడం. మనలో ఆలోచనలే మన జీవితాన్ని నిర్ణయిస్తాయి. చిన్న లక్ష్యాలు పెట్టుకుంటే చిన్న ఫలితాలే వస్తాయి. టైం విలువను చేయకపోవడం. రోజుకు గంటలు కొద్దీ సోషల్ మీడియా, టీవీ లేదా అవసరం లేని పనులలో పోతుంటాయి. కానీ అదే టైంను నేర్చుకోవడానికి పెట్టుకుంటే జీవితం మారుతుంది. ఆర్థిక అవగాహన లేకపోవడం. డబ్బులు సంపాదించడం మాత్రమే కాదు, దాన్ని ఎలా సేవ్ చేయాలి, ఎలా పెంచాలి అనేది తెలియకపోవడం వల్ల వాళ్ళు ఎప్పుడూ అదే స్థాయిలోనే ఉంటారు. భయం మరియు సందేహం. నేను చేయలేను, విఫలమైతే? ఆ రెండు ఆలోచనలు మన జీవితాన్ని ముందే ఆపేస్తాయి. అలవాట్లు నేర్చుకోకపోవడం. విజయం ఒక్కసారిగా రాదు. రోజు చేస్తే చిన్న చిన్న మంచి అలవాట్ల వల్లే వస్తుంది. అయితే మార్గం ఏమిటి? పెద్దగా ఆలోచించడం, ప్రతిరోజు నేర్చుకోవడం, టైంను విలువ చేయడం, రిస్క్ తీసుకోవడానికి సిద్ధంగా ఉండండి. మీ మీద నమ్మకం పెంచుకోండి. ముందు మనం కొన్ని కారణాలు చూసాం. ఇప్పుడు ఇంకొన్ని లోతైన నిజాలను తెలుసుకుందాం. అదే వాతావరణంలో ఉండిపోవడం. మన చుట్టూ ఉన్నవాళ్ళు ఎలా ఉంటారో మనం కూడా అలానే మారిపోతాం. చిన్నగా ఆలోచించే వాళ్ళు ఉంటే మన ఆలోచనలు చిన్నగానే ఉంటాయి. గొప్పగా ఎదగాలంటే గొప్పగా ఆలోచించే వాళ్ళతో కలవాలి. ఓటమిని భయపడడం. ఒక్కసారి ఫెయిల్ అయితే చాలామంది వెనక్కి తగ్గిపోతారు. కానీ నిజం ఏమిటంటే ఓటమి అంటే ముగింపు కాదు, అది విజయానికి మొదటి అడుగు. ఒకే ఆదాయంపై ఆధారపడడం. జాబ్ ఒక్కటే ఉంటే జీవితం కూడా ఒక్కటే స్థాయిలో ఉంటుంది. అదే మీరు కొత్త స్కిల్స్ నేర్చుకొని మరిన్ని ఇన్కమ్ సోర్స్ను సృష్టిస్తే మీ ఆర్థిక స్థితి పూర్తిగా మారిపోతుంది. కొత్త విషయాలు నేర్చుకోకపోవడం. ప్రపంచం చాలా వేగంగా మారుతుంది, కానీ చాలామంది మాత్రం అదే పాత జ్ఞానంతో ఉంటారు. లెర్నింగ్ స్టాప్ చేస్తారు, దానివల్ల గ్రోత్ కూడా స్టాప్ అవుతుంది. ఆలస్యం చేయడం. రేపు మొదలు పెడతాను, ఇంకొంచెం టైం తర్వాత. ఈ మాటలు మన కలలను చంపేస్తాయి. వినోదంలో మునిగిపోవడం. చిన్న రిలాక్స్ అవసరం, కానీ ఎక్కువగా వినోదం అంటే మన లక్ష్యాల నుంచి దారి తప్పడం. బాధ్యతలను తప్పించుకోవడం. జీవితం ఎదగాలంటే బాధ్యతలు తీసుకోవాలి, నిర్ణయాలు తీసుకోవాలి. కానీ చాలామంది ఇది నా వల్ల కాదు అని వెనక్కి తగ్గిపోతారు. మార్పు కోసం 5 శక్తివంతమైన అడుగులు వేయాలి. ప్రతిరోజు ఒక గంట మీ గ్రోత్కి
కేటాయించాలి. నెలకు కనీసం ఒక మంచి పుస్తకం చదవడం ప్రారంభించండి. మీ లక్ష్యాలను రాసుకొని ప్రతిరోజు దాన్ని చూడండి. మీకంటే ముందున్న వాళ్ళతో కలవండి. ఇప్పుడే ప్రారంభించండి. పర్ఫెక్ట్ టైం కోసం ఎదురు చూడొద్దు. స్పష్టమైన లక్ష్యం ఉండాలి. చాలామందికి ఏదో ఒకటి అవ్వాలి అని అనుకుంటాము, కానీ ఏం అవ్వాలి, ఎలా అవ్వాలి, ఎప్పుడు అవ్వాలి అనే క్లారిటీ ఉండదు. దిశ లేని ప్రయాణం ఎక్కడికి తీసుకెళ్ళదు. ప్లానింగ్ లేకుండా పని చేయడం, లక్ష్యం పెట్టుకోవడం ఒక్కటే కాదు, దాన్ని చేరడానికి సరైన ప్లాన్ ఉండాలి. లేకపోతే ఎంత కష్టపడినా ఫలితం తక్కువే. ఇతరులు అభిప్రాయాలు, భయం, వాళ్ళు ఏమంటారో అని ఒక ప్రశ్న వేస్తే చాలా కలలను చంపేస్తుంది. జీవితం మీద నిర్ణయం కూడా మీదే కావాలి. సెల్ఫ్ లిమిటింగ్ బిలీఫ్స్. మన ఫ్యామిలీ నుంచి ఎవ్వరూ పెద్దగా ఎదగలేదు, మన పరిస్థితులు అలా లేవు. ఇలాంటి నమ్మకాలే మన ఎదుగుదలకు తలుపులు మూసేస్తాయి. సిస్టమ్ లేకుండా జీవించడం. సక్సెస్ అనేది మోటివేషన్ వల్ల రాదు, కన్సిస్టెన్సీ అండ్ డిసిప్లైన్ వల్లనే వస్తుంది. రోజు చేసే చిన్న చిన్న పనులే పెద్ద ఫలితాలను ఇస్తాయి. డబ్బు మీద తప్పు అభిప్రాయం. డబ్బు సంపాదించడం కష్టం, రిచ్ అవ్వడం అందరికీ సాధ్యం కాదు. ఈ నమ్మకాల వల్లే అవకాశాలు మనకి కనిపించవు. అవకాశాలను గుర్తించకపోవడం. చాలాసార్లు అవకాశాలు మన దగ్గరే ఉంటాయి, కానీ మన దృష్టి లేకపోవడం వల్ల అవి కనిపించవు. ఇప్పుడు అసలైన గేమ్ చేంజర్ ఏమిటి అంటే మైండ్ సెట్ షిఫ్ట్ అవ్వడం. ఆలోచన మారితే జీవితం మారుతుంది. నేను చేయగలేను, నేను నేర్చుకుంటున్నాను, నా దగ్గర టైం లేదు, నేను టైం క్రియేట్ చేస్తాను, అవకాశం లేదు, నేను అవకాశాన్ని సృష్టిస్తాను. ఇలా పూర్తిగా మన చేతిలో తీసుకోవాలి. ఇప్పటి వరకు మనం కారణాలు, మార్పు మార్గాలు అన్నీ చూసాము. ఇప్పుడు ఒక చివరి ప్రశ్న. మధ్యతరగతి నుంచి బయటపడడం నిజంగా సాధ్యమేనా? అవును, కానీ అందరూ చేయలేరు. ఎందుకంటే కంఫర్ట్ను వదిలేయడానికి సిద్ధం కావడం కష్టం. సక్సెస్ అంటే సాక్రిఫైస్. స్నేహితులతో గడిపే టైం తగ్గించాలి, వినోదం తగ్గించాలి. కొన్ని రోజులు కష్టంగా అనిపిస్తుంది, అందుకే చాలామంది అక్కడే ఆగిపోతారు. కన్సిస్టెన్సీ లేకపోవడం. మొదటి రోజు మోటివేషన్తో స్టార్ట్ చేస్తారు, కానీ 5 రోజులకు ఆగిపోతారు. సక్సెస్ అనేది స్పీడ్ కాదు, కన్సిస్టెన్సీ. లాంగ్ టర్మ్ పేషెన్స్ లేకపోవడం. ఇప్పటి జనరేషన్ అన్నీ వెంటనే కావాలి అని అనుకుంటారు, కానీ నిజమైన గ్రోత్ టైం తీసుకుంటుంది. విత్తనం నాటితే చెట్టు అవ్వడానికి సమయం పడుతుంది కదా. సరౌండింగ్స్ కంటే స్ట్రాంగ్ మైండ్ సెట్ లేకపోవడం. మీ చుట్టూ ఉన్న పరిస్థితులు మన ఆపడానికి ప్రయత్నిస్తాయి, కానీ మీరు మీ ఆలోచనలతో గెలవాలి. ఎక్స్ట్రా మైల్ వెళ్ళకపోవడం. సాధారణంగా చేసే పని అందరూ చేస్తారు, కానీ ఒక్క అడుగు ఎక్కువ వేయగలిగే వాళ్ళే జీవితంలో ముందుకు వెళ్తారు. ఇప్పుడు నిజమైన మార్పు స్టార్ట్ అవ్వాలంటే ద 1% రూల్. ప్రతిరోజు 1% ఇంప్రూవ్ అవ్వండి. 100 రోజుల్లో మీరు పూర్తిగా మారిపోతారు. 1 సంవత్సరంలో మీ జీవితం గుర్తుపట్టలేనంతగా మారిపోతుంది. ఉదయం 4-5 మధ్య లేవడం,
రోజు చదవడం, స్కిల్స్ను పెంచుకోవడం, మల్టిపుల్ ఇన్కమ్ సోర్స్ మీద పనిచేయండి, పాజిటివ్ నెట్వర్క్ను బిల్డ్ చేయండి, మైండ్ అండ్ హెల్త్ మీద ఫోకస్ పెట్టండి. మీరు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు అనేది ముఖ్యం కాదు, మీరు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు అనేదే ముఖ్యం. 99% మంది పరిస్థితులను బ్లేమ్ చేస్తారు, ఆ 1% మాత్రం డెసిషన్ తీసుకుంటారు. మీ జీవితాన్ని మార్చే టర్నింగ్ పాయింట్ కావచ్చు. ఈరోజు మీరు ఒక నిర్ణయం తీసుకోండి, నేను నా జీవితాన్ని మార్చుకుంటాను అని. మీ మధ్యతరగతి కథలో ఒక పాత్ర కాదు, మీరు మీ జీవితాన్ని కథకు హీరోగా మారాలి. మీ ఫ్యూచర్ మీరే రాసుకునే కథ. ఇప్పుడే ప్రారంభించండి, ఇప్పుడే మార్పు తీసుకొని రండి. ఇది మీ జీవితంలో కొత్త ప్రారంభం కావాలి. వారు జీవితం గడుపుతారు కానీ నిర్మించరు. చాలామంది రోజులు గడుపుతారు, ఉద్యోగం, జీవితం, ఖర్చులు, మళ్ళీ అదే సైకిల్. ఇలా సంవత్సరాలు గడిచిపోతాయి. కానీ ఆ 1% మంది మాత్రం ఏమి చేస్తారు అనేది తెలుసుకుందాం. వాళ్ళు సిస్టమ్ బిల్డ్ చేస్తారు, అసెట్స్ క్రియేట్ చేస్తారు. వాళ్ళ పని చేయకపోయినా డబ్బు పని చేస్తుంది. సమయం విలువ తెలియకపోవడం. టైం ఈక్వల్ టు లైఫ్. మీరు టైం వృధా చేస్తే మీరు మీ జీవితాన్నే వృధా చేస్తున్నట్టే. 1% మంది టైంని ఖర్చు చేయరు, ఇన్వెస్ట్ చేస్తారు. నేర్చుకోవడం ఆపేయండి. ఇప్పటికే చాలానే తెలుసు. ఈ ఆలోచన ఎదుగుదలకు పెద్ద అడ్డంకి. ఆ 1% మంది మాత్రం లైఫ్ లాంగ్ లెర్నర్స్గానే ఉంటారు. వాళ్ళు ఎప్పుడూ నేర్చుకుంటూనే ఉంటారు. డ్రీమ్ వర్సెస్ యాక్షన్ గ్యాప్. కలలు అందరికీ ఉంటాయి కానీ యాక్షన్ తీసుకునే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. డ్రీమ్ ప్లస్ యాక్షన్, కన్సిస్టెన్సీ, ఈ మొత్తం కలిపితేనే ఒక పెద్ద ట్రాన్స్ఫర్మేషన్గా ఫామ్ అవుతుంది. డెసిషన్ తీసుకోకపోవడం. చాలామంది జీవితాన్ని మార్చాలని అనుకుంటారు కానీ నిర్ణయం తీసుకోరు. ఇండెసిషన్ ఈజ్ ఆల్సో ఏ డెసిషన్. అది మీను అదే స్థాయిలో ఉంచుతుంది. ఇప్పుడు మీకు ఒక నిజం చెబుతాను, రిచ్ అవ్వడం కష్టం కాదు కానీ కన్సిస్టెంట్గా ఉండడం చాలా కష్టం. డిసిప్లైన్ మెయింటైన్ చేయడం కష్టం. డిస్ట్రాక్షన్స్ అవాయిడ్ చేయడం కష్టం. అందుకే చాలామంది మధ్యతరగతిలోనే ఉంటారు. మీరు ఈ వీడియో చూస్తున్నారంటే మీరు ఆల్రెడీ 99% నుంచి బయటకు రావడానికి ప్రయత్నిస్తున్నారు అని అర్థం. ఇప్పుడు ఒక్క అడుగు మాత్రమే మిగిలింది, ది డెసిషన్. నేను ఇక సాధారణంగా ఉండను, నేను నా ఫ్యూచర్ని మార్చుకుంటాను, నేను 1%లోకి వస్తాను అని. ఈ 3 మాటలు మీ జీవితాన్ని పూర్తిగా మార్చగలవు. ఒకరోజు మీరు మీ గతాన్ని చూసి అప్పుడు నేను ఆ డెసిషన్ తీసుకోకపోయుంటే అని అనుకోకూడదు. ఈరోజు అదే రోజు కావాలి, ఈ క్షణం అదే క్షణం కావాలి. 99% మంది జీవితాన్ని గడుపుతారు, 1% మంది మాత్రమే తమ జీవితాన్ని సృష్టిస్తారు. మీరు ఎవరిలో ఉండాలనుకుంటున్నారో మీరే నిర్ణయించుకోండి.